నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. మొంతా తుఫాన్తో బీడుకొండ నియోజకవర్గంలో జరిగిన నష్టంపై మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను కారణంగా నియోజకవర్గంలో జరిగిన పంట నష్టం, దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలు, జరిగిన నష్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు వేయించి రోడ్ల మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని అధికారులను చీఫ్ జీవి ఆదేశించారు. భారీ వర్షం, వరదలతో ఇబ్బంది పడుతున్న ముంపు ప్రాంత ప్రజలను సకాలంలో గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చొరవ చూపిన అధికారులను ఆయన అభినందించారు. సమీక్ష సమావేశానికి రెవెన్యూ, మున్సిపల్, R&B, పంచాయతీరాజ్, RWS, హౌసింగ్, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, మైనర్ ఇరిగేషన్ వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఎప్పటికప్పుడు బాధిత కుటుంబాలను ఆదుకొని అర్ధరాత్రి 3:30కి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి లేపి, వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వస్తుంటే వాళ్ళు నిద్రపోతా ఉంటే కూడా లేపి బస్సులు పెట్టి, దాంట్లో మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాగా చేశారు. సుభాష్ చంద్రబోస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే మన తహసీల్దార్ గారు, ఆర్ఐని వాళ్ళంతా కూడా స్పందించారు. అలాగే టౌన్ సిఐ గారు కూడా స్పందించి డిపార్ట్మెంట్ ద్వారా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఇళ్లలో నిద్రపోతున్న వాళ్ళు కూడా వాళ్ళని లేపి వాళ్ళని తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాలకి నిర్మలా స్కూల్లో శిబిరం పెడితే అక్కడ ఆ శిబిరంలో తీసుకెళ్లి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే కమ్మవారిపాలెం దగ్గర అక్కడ బాధితుల్ని అక్కడ న్యూజెండ్ మండలం MRO గారు, MPDO గారు వాళ్ళందరూ కూడా అక్కడ న్యూజెండ్ లో క్యాంప్ పెట్టి ఎక్కడెక్కడ అవసరమైన కాడ క్యాంపులు పెట్టేసి సురక్షితమైనటువంటి ప్లేసుల్లో శిబిరాలకు చేర్చడం జరిగింది. బాధితుల్ని ప్రాణ నష్టం లేకుండా, మన నియోజకవర్గంలో ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా తుఫాను వలన అంతా కూడా చాలా చక్కగా అధికారులందరూ కూడా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్, చాలా చక్కటి సర్వీస్ ఇచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకి అభినందన కోరుతున్నా. డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అలాగే RTC, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్, పోలీస్ డిపార్ట్మెంటు, హౌసింగ్ డిపార్ట్మెంటు, RWS, మైన్ ఇరిగేషన్, రెవెన్యూ. మరి రెవెన్యూ వాళ్ళు చక్కగా భోజనాలు అన్ని కూడా టైంకి తెప్పించి టిఫిన్ భోజనాలు అన్ని కూడా చాలా చక్కగా చేశారు. అభినందనలు. వినుకొండ తహసీల్దార్ గారు, అలాగే నూజెండ్ల తహసీల్దార్ గారు చాలా స్పెషల్ గా అక్కడ చేశారు. అలాగే పశుసంవర్ధక శాఖ వాళ్ళు కూడా సహకారం ఇచ్చారు, కష్టపడ్డారు. అలాగే ఫిషరీస్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు స్పందించి చాలా చక్కగా చేశారు. MPDOs అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని చక్కగా తుఫాను అయినా ఎవరు సెలవు పెట్టకుండా వచ్చి చాలా చక్కగా డ్యూటీలో బాగా చేశారు. అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా MPDOs కి. అట్లాగే కరెంటు ఒక పక్క పోల్స్ పడిపోయినాయి, ఒక పక్క ట్రాన్స్ఫార్మర్లు పడైపోయినాయి. యుద్ధ ప్రాతిపదికలో రాత్రి మోళ్ళు పనిచేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాటన్నిటిని రీస్టోర్ చేశారండి. ఒకసారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ నిలబడండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరినీ అభినందించాలని కోరుతున్నా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరినీ కూడా చాలా టీం వర్క్ చేశారు, చాలా బాగా చేశారు. పూర్తి చేసి మళ్ళీ నాకు మెసేజ్లు కూడా పెట్టారు. మేము మీకు సమస్య చెప్పినప్పుడు ఆ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ ఫోటోతో సహా నాకు మెసేజ్లు పెట్టారు. చాలా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. కంగ్రాచులేషన్స్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులు పొలాల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఫోటోలు తీసి వెంటనే యాప్ లో అప్లోడ్ చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఒకసారి హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒకసారి నిలబడండి. వెంటనే రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శ చేస్తారని రికమెండ్ చేస్తూ చాలా చక్కగా చేశారు. మీ అందరికి అభినందనలు. అలాగే వీళ్ళకి ఒక ఛాలెంజింగ్ బాధ్యత అప్పచెప్పామండి. మన వినుకొండ నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి మన NDA నాయకులందరూ కూడా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకున్నప్పుడే అది విజయవంతం అవుతుంది. మన వినుకొండని ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని ఒక బాధ్యత తీసుకున్నాం. ఎందుకంటే వరి పండిస్తే 25,000, 30,000, 35,000కి మించి లాభం రావట్లా. అదే హార్టికల్చర్ పంటలు వేస్తే ఎకరానికి 1,00,000, 2 లక్షలు, ఎకరానికి 2 లక్షల దాకా, 1,50,000, 2 లక్షలు లాభం వస్తుంది. మన రైతుల్ని జిల్లాలోనే ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్లాలి. రాష్ట్రంలో కూడా ఒకసారి అందరూ వినుకొండ వైపు చూడాలా. ఇక్కడ మనం హార్టికల్చర్ పంటల ద్వారా రైతు తలసరి ఆదాయం పెంచాలనే లక్ష్యంతో మనం ఒక బాధ్యత హార్టికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ పంపించాం. ADA గారికి వాళ్ళ ఏఓలందరికీ కూడా బాధ్యత అప్పచెప్పాం. 17,000 ఎకరాలు ఇక్కడ అందరికి కూడా వాళ్ళ కింద ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ ఎస్టేట్స్ కూడా వాళ్ళు బాధ్యతలు అప్పచెప్పారు. ఒక టీం వర్క్ చేసి 17,000 ఎకరాలు హార్టికల్చర్ ని ఈ సంవత్సరం ఇక్కడ నుండి 1 year లోపు ప్లాంటేషన్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. సో దాన్ని అభినందిస్తూ ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని
ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందిగా కోరుతున్నా. మీ డిపార్ట్మెంట్ చాలా బాధ్యతగా చేసి ఇప్పుడు వరద బాధితుల్ని మీరు ఆదుకున్నారు. అలాగే ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించారు. ఇప్పుడు 17,000 ఎకరాలు మీరు ప్లాన్ చేసి మంత్లీ రివ్యూస్ పెట్టుకొని దీన్ని సమర్థవంతంగా వినుకొండను ఒక హార్టికల్చర్ హబ్ చేసేదాకా వేరే ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ దిగుబడులు చూడాలా, ఇక్కడ పంటలు చూసి మళ్ళీ వాళ్ళు కూడా వేయాలి. అంత బాగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. తహసీల్దార్స్ అనుభవం ఉన్న ఇళ్ల స్థలాలు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, వాళ్ళకి ఒకసారి వెరిఫై చేసి పట్టాలు రికమెండ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నా. ఇంకోటి, ఎంపీడీఓలు ఈ అకాల వర్షాల వలన మురుగుగుంటల్లో నీళ్లు ఉండిపోయి దానివల్ల దోమలు రావడం, జబ్బులు రావడం, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ఎంపీడీఓలు అందరూ కూడా మురుగుని నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడము, బ్లీచింగ్ పౌడర్స్ స్ప్రే చేయించడం, అట్లాగే అంటువ్యాధులు ప్రబలకుండా ఏం చేయాలో ఆ యాక్టివిటీస్ అన్ని కూడా ఎంపీడీఓలు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ దీనికి వాటర్ నిలబడకుండా, స్టాగ్నెంట్ అవ్వకుండా ఎక్కడ ఏం చేయాలో ఆ చర్యలు తీసుకోండి. వినుకొండ నియోజకవర్గంలో అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నాం. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అంటే మన కరెంట్ లాస్ లో కూడా స్టేట్ లో మంది రోల్ మోడల్ అవ్వాలా. ట్రాన్స్ఫర్మేషన్ లాస్ చాలా తక్కువ ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు కూడా మీటర్లు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తాం మీటర్లు. వాళ్ళ చేత దరఖాస్తు తీసుకోండి. ఎక్కడ ఏ ఊరికి ఎన్ని కావాలో చెప్పండి, దానికి ఉచితంగా ఫౌండేషన్ ద్వారా మీటర్లకి డబ్బులు కడతాం. వాళ్ళందరికీ మీటర్లు బిగించండి, వాళ్ళకి కన్వెన్స్ చేయండి. ఎక్కడ కూడా బలవంతంగా చేయొద్దు, నచ్చజెప్పి చేయండి. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. మీటర్ పెట్టుకుంటే లాభాలు ఏంటో చెప్పండి. సూర్య గారికి కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా సూర్య గారు పెట్టుకుంటే లాభాలు కూడా చెప్పాలి. లాభాలు తెలిస్తే వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు. ఎస్సీ ఎస్టీలకి మీటర్ బిగిస్తే అప్పుడు ట్రాన్స్మిషన్ లాస్ తగ్గుతుంది. అదే కాబట్టి మీటర్ లేని ఇల్లు లేకుండా చూడండి. నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకి ఉచిత కరెంట్ ఇస్తున్నాం చంద్రబాబు గారి పాలనలో, ఎన్డీఏ పాలనలో. కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అందరూ బ్రహ్మాండంగా కరెంటు మీటర్లు పెట్టుకొని ఉచిత కరెంటు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంటే మీటర్ పెట్టుకుంటే బిల్లు కట్టాలని కొంతమంది భయపడుతున్నారు, అవగాహన లేక. మీరు మీటర్ పెట్టుకోండి, మీరు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు. ఎస్సీ ఎస్టీలకి చెప్పండి. ఇంట్లో ఏసీ లేని ఇళ్ళంతా కూడా బిల్లు కట్టే పని లేదు కదా. అది ఒకసారి వాళ్ళని ప్రోత్సహించండి. అయిపోండి అన్నిటి కూడా ఎస్సీ ఎస్టీ హౌసెస్ అన్నిటి కూడా మీటర్లు బిగించే ప్రయత్నం చేయండి. దానికి కావాల్సిన హెల్ప్ మన ఫౌండేషన్ ద్వారా సాయం చేద్దాం. ఇప్పుడు మన స్పెషల్ ఆఫీసర్ గారు ఎవరెవరు బాగా చేశారో వాళ్ళందరూ కూడా పిలుస్తారు. వాళ్ళందరికీ ఒకసారి అందరూ కూడా సన్మానం చేద్దాం. వాళ్ళందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రజలకు మంచి మెరుగైన సేవలు అందించాలని అధికారులందరినీ కోరుతూ మన వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించడానికి అధికారులందరూ కూడా సమైక్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. మరి ప్రభుత్వ అధికారులు దీన్ని బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఏ విధంగా అయితే ముందు తుఫాన్లో బాగా కష్టపడి ప్రజలకు సేవలు అందించారో అదే విధంగా నియోజకవర్గ అభివృద్ధిని కూడా ఒక ఆశయంగా అందరం కలిసి పనిచేద్దామని, దీనికి అందరూ కలిసి ముందుకు రావాలని అందరినీ పేరు పేరున కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తుఫాన్ బాధితులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీనురాయల్ స్పష్టం చేశారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ వచ్చి కేవలం మీడియా సమావేశం పెట్టి జీవి ఆంజనేయులపై నిరాధార ఆరోపణలు చేయటం సరికాదని నాగశ్రీను అన్నారు. తుఫాన్ సమయంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఇబ్బంది పడిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అవసరమైన సదుపాయాలు ఉండేలా అధికారులను సమన్వయం చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూశారని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా తుఫాన్ బాధితులను నియోజకవర్గంలో ఎక్కడైనా పరామర్శించారా, ఏదైనా సహాయం చేశారా అని ప్రశ్నించారు. ఎప్పుడో ఒకసారి వినుకొండ వచ్చి కూటమి ప్రభుత్వంపై బురద చల్లటం సరికాదని ఘాటుగా విమర్శించారు. మీడియా మిత్రులకు నా నమస్కారం. నిన్న మళ్ళా మన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు 15 రోజుల తర్వాత మళ్ళా వినుకొండ వచ్చాడు. వినుకొండ వచ్చి తన పాత పద్ధతిలాగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏ కూటమి మీద కొన్ని విమర్శలు చేశాడు. ముఖ్యంగా వినుకొండ ముస్లిమ్స్ మన ఎన్డీఏ కూటమి వాళ్ళని బాగా ఇబ్బందులు పెడుతుందని బ్రహ్మనాయుడు గారు మాట్లాడటం జరిగింది. అయ్యా బ్రహ్మనాయుడు గారు, వినుకొండలో ముస్లిమ్స్ అందరూ కూడా చాలా వరకు నీ వెనకాల
దరిదాపు 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. మీరు ముస్లిమ్స్కి ఎలాంటి న్యాయం చేశారు? ముస్లిం మైనార్టీలకి మీరు ఎలాంటి న్యాయం చేశారు? ఉదాహరణకి మన మున్సిపాలిటీ చైర్మన్ పదవి బీసీలకు వస్తే నీ కోసం కష్టపడ్డ ముస్లిమ్స్లు ఎంతోమంది కౌన్సిలర్ అయినా కానీ వాళ్ళకి ఇవ్వకుండా దరిదాపు 2 కోట్లు దస్తగిరి దగ్గర తీసుకొని ఆయన చైర్మన్ చేసేవే కానీ మరి నా ఎమ్మడి తిరిగారు, నా కోసం ఎంతో కష్టపడ్డారని మీరు ముస్లిమ్స్లకి ఏమి ఇవ్వలేదు. అలాగే నీ కోసం రేయన్గా పగలనగా కష్టపడ్డ పిఎస్ ఖాన్కి నువ్వే న్యాయం చేశావు. నిన్న బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయ గారి గురించి, కమిషనర్ గారి గురించి వాళ్ళు ఎక్కడ స్థలం ఉన్నా ఆక్రమిస్తున్నారు అని ఒక మాట అన్నారు. అయ్యా బ్రహ్మనాయుడు గారు, బస్టాండ్ దగ్గర ఉన్న క్రిస్టియన్ కాలనీలో ఎప్పటి నుంచో మరుగుదొడ్ల కోసం 1 ఎకరం 20 సెంట్లు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంట్లో కూడా బాత్రూములు కట్టడం వల్ల ఆ స్థలం అలా నిరుపయోగంగా ఉంది. అక్కడ పందులు ఇవన్నీ తిరుగుతా వాసన వస్తుందని అక్కడ ఉన్న కొంతమంది దాన్ని బాగు చేశారు. ఆ స్థలాన్ని వేరే వాళ్ళు ఇది మా స్థలం అని వచ్చినందుకు ఎమ్మటే ఎమ్మెల్యే గారు కమిషనర్ గారికి సిఏ గారికి ఫోన్ చేసి అక్కడ మనం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కట్టబోతున్నాం, ఆ ప్లేస్ని మీరు గవర్నమెంట్ ప్లేస్ని ఉంచాలా, అక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అంబేద్కర్ గారి భవనం కట్టి అక్కడ పెళ్ళిళ్ళైనా ఏదైనా అక్కడ జరగడానికి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని మన జీవి ఆంజనేయులు గారు చెప్పడం జరిగింది. మీరేమో దాన్ని ఆక్రమించుకుంటున్నారు, దాన్ని జీవి ఆంజనేయ గారు ఆక్రమించుకున్నారని మీరు చెప్తున్నారు. అసలు ఆక్రమించుకోవడాలైనా అవినీతి చేయడమైనా మీ తర్వాతనే. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మన కొత్తపేటకి సీతయ్యనగర్కి మధ్యలో ఎన్ఎస్పి కాలువ మీద ఒక బ్రిడ్జి పాడైపోయింది. మీ హయాంలో దరిదాపు 30 లక్షలకి టెండర్ పిలిచారు. అయితే ఆ టెండరు గంధం సుబ్బారావుకి వచ్చిందని అప్పుడు మళ్ళా రద్దు చేశారు. కానీ అదే బ్రిడ్జిని మన జీవి ఆంజనేయులు గారు సిపి పైన తర్వాత 10 లక్షలకే బ్రిడ్జి పూర్తి చేశారు. అంటే దరిదాపు 10 లక్షలు అయ్యే బ్రిడ్జి నువ్వు 30 లక్షలు అంటే 20 లక్షలు మిగిలించుకోవాలి, ప్రజల సొమ్ము తినాలనేగా. అలాగే ఇంకంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే మన రామలింగేశ్వర స్వామి గుడి కింద గిరి ప్రదర్శన రోడ్డుకి మొత్తం పూర్తి అయిపోయి అంతా అయిపోయిన తర్వాత మళ్ళా నువ్వు 40 లక్షల రూపాయల వర్క్కి నువ్వు టెండర్ పిలిచావు. టెండర్ పిలిచినప్పుడు గంధం సుబ్బారావు అనే కాంట్రాక్టరు ఒకసారి 13.59 లెస్సు, రెండోసారి 32.31 లెస్సు, మూడోసారి 40.45 లెస్కి టెండర్ వేశారు. మరి ఇప్పుడు నువ్వు టెండర్ వేసినప్పుడు టెండర్ ఇవ్వాలి కదా. నీ బినామీలకు వచ్చి 40 లక్షలు దొబ్బి తిన్నావనే కదా నువ్వు ఇలాగ ఎన్నెన్నో అక్రమాలు వినకుండా చేశావు. వాటికన్నా ముఖ్యంగా ఏపీసీ ఆర్టీసీ మేనేజ్మెంటు ఒక జీవో పాస్ చేసింది. ఆ జీవో సారాంశం ఏంటంటే ఎక్కడైతే ఏపీఎస్ఆర్టీసీ డిపో ఉంటుందో అక్కడ ఉన్న పెట్రోల్ బంకులు అందరి చేత టెండర్లు వేయించుకొని ఎవరైతే తక్కువ టెండర్ వేస్తే వాళ్ళ దగ్గర డీజిల్ కొట్టించుకోవడానికి ఆ రోజున ఏపీఎస్ఆర్టీసీ ఎండీ గారు జీవో పాస్ చేశారు. దాని సందర్భంగా వినుకొండలో ఉన్న పెట్రోల్ బంకు ఓనర్లు అందరూ కూడా టెండర్లు వేశారు. టెండర్లు వేస్తే అందరికన్నా తక్కువగా
పోర్టు రాధాకృష్ణమూర్తి గారు టెండర్ వేశారు, ఆయనకు ఓకే అయింది. ఆయనకు ఓకే అయితే నువ్వు పెన్నుకొండ సీన్ అనే అతని దగ్గర 50 లక్షలు తీసుకొని వచ్చింది పోర్టు రాధాకృష్ణమూర్తి గారికి వస్తే దాన్ని నువ్వు అక్కడ డిఎం గారిని బెదిరించి ఆ టెండరు 50 లక్షలు తీసుకొని నువ్వు సీన్కి ఇచ్చిన మాట వాస్తవం కదా. మరి దీని మీద మనం ఎక్కడైనా చర్చించాం రండి. అది వచ్చింది పోర్టు రాధాకృష్ణమూర్తికి అయితే సీన్ గారికి ఎట్టపోయింది. అది 50 లక్షలు లంచం తీసుకొని ఇచ్చావు. ఇలా నీ గురించి చెప్పాలంటే అనేకం ఉన్నాయి. జీవి ఆంజనేయులు గారు వినోకొండలు, ఎందుకంటే మేము ఎన్డీఏ కూటమి తరపున ఆయన దగ్గరగా చూస్తున్నాం. ఆయన మనస్తత్వం కానీ ఏది కానీ వినోకొండని డెవలప్ చేయడానికే ఉంది తప్పితే మొన్న మొంతా తుఫాన్ వచ్చిన రోజున ఎక్కడున్నావు నువ్వు? ఇప్పుడు దాకా నువ్వు ఎవరినైనా వచ్చి పలకరించావా? ఆంజనేయులు గారు మునిగిపోయి ముంపుకు గురైన వాళ్ళందరినీ కూడా మన నిర్మలా స్కూల్లో ఉంచి వాళ్ళకి భోజనాలన్నీ ఏర్పాటు చేస్తే మన ఎమ్మెల్యే గారు చూడడానికి పోతే సార్ సలేస్తుందంటే అప్పటికప్పుడు 2 దుప్పట్లు ఆయన సొంత నిధులతో తెచ్చి ఇచ్చాడు. అది జీవి ఆంజనేయ గారు అంటే. నువ్వైతే ₹1 ఖర్చు పెట్టవు. నువ్వు ఎంత దోచుకున్నావో, ఎన్నింట్లో దోచుకున్నావో ప్రతి ఒక్కటి నీ దోపిడీ. ప్రతి ఒక్కటి దోచుకొని ఈ రోజున వినుకొండను అభివృద్ధి చేయాలని చూస్తున్న మన జీవి ఆంజనేయ గారి మీద పడి ఏడుస్తున్నావు నువ్వు. ఎందుకంటే నీ హయాంలో అంతా అక్రమాలే నువ్వు అన్ని అక్రమాలే చేసింది. కానీ జీవి ఆంజనేయ గారు వినుకొండని అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ తరఫున ఎంతో కష్టపడుతున్నారు. ఇదంతా కూడా వినుకొండ జనాలు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా నిన్న కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఏందో స్వతంత్రం తెచ్చినలాగా అసలు ఆయన పర్ఫార్మెన్సు, నువ్వు చేసిన పని దొంగసారాగా వేసి నువ్వు ఎంతోమంది జనాల సావుకి, ఎంతోమందికి కిడ్నీలు పోవడానికి నేరస్తుని నువ్వు. ఏపీ జన విజ్ఞాన వేదిక వినుకొండ శాఖ ఆధ్వర్యంలో చెకుముకి మండల స్థాయి ప్రతిభా పరీక్షలు సిపిఎం కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించినట్లు జేవీవి అధ్యక్షులు కమలారాం తెలిపారు. ఈ మండల స్థాయి పరీక్షల్లో వినుకొండ మండలంలోని 14 ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5 పాఠశాలలను ఎంపిక చేసి ముఖ్య అతిథిగా విచ్చేసిన షకీలా దస్తగిరి చేతుల మీదుగా బహుమతులు మరియు షీల్డ్లను అందజేశారు. మండల స్థాయి ప్రతిభ చూపిన ఈ 5 పాఠశాలల నుండి జిల్లా స్థాయి ప్రతిభ పరీక్షలకు 3 హై స్కూల్స్ ను ఎంపిక చేసినట్లు జేవీవి కార్యదర్శి బి రవికుమార్ వెల్లడించారు. జిల్లా స్థాయి పరీక్షలు నవంబర్ 23వ తేదీన జరుగుతాయని జేవీవి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీవి కోశాధికారి రఘు మాస్టర్, జేవీవి కార్యవర్గ సభ్యులు సాంబశివరావు, శేఖర్, రేణుక తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో పల్నాడు జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ ప్రసూన విచారణ చేపట్టారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ పై పలువురు డాక్టర్లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సిబ్బందిని ఫిర్యాదు చేసిన డాక్టర్లను విచారించినట్లు తెలిపారు. విచారణ పూర్తయిన తరువాత సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని డాక్టర్ ప్రసూన తెలిపారు. 25న ఎంక్వైరీ ఆఫీసర్గా వినుకొండ సామాజిక కేంద్రానికి వచ్చాము. మాకు విజయవాడ తాడేపల్లి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీస్ నుంచి ఒక విచారణ చేయమని మాకు ఒక ఆర్డర్ పంపించారు. దాని మూలకంగా మేము ఈ విచారణ చేయడానికి వచ్చాము. మెడికల్ ఆఫీసర్ మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. అవి నిజాలు నిర్ధారణ చేయడానికి మేము విచారణ చేస్తున్నాము. అవి అఫీషియల్ సీక్రెసీ అండి, అవి మేము వెలిపించకూడదు. మా రిపోర్ట్ మేము హెడ్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తాం. అవన్నీ కూడా మాకు ఇచ్చారు, దాన్ని మేము విచారణ చేస్తున్నాం. హాస్పిటల్ సిబ్బంది కంప్లైంట్ చేశారు, దాని మీద విచారణకు వచ్చాము. అది మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, దాని మీద మేము విచారణ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో అదర్ పర్సన్స్ వచ్చి ఇక్కడ సర్జరీలు కూడా చేస్తున్నారని ఆరోపణ. మాకు తెలియదండి అవన్నీ, మేము ఇంకా విచారణ ఏం పూర్తి చేయలేదు, మాకేం తెలియదు. మేము ఈరోజు వచ్చి మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు హాస్పిటల్ విజిట్ చేస్తాము, లోపల ఏం జరుగుతుంది ప్రతిరోజు
అది వీ డోంట్ నో. ఈ డాక్టర్లు లేడీ డాక్టర్లు పట్టుకుని కొద్దిగా దుష్ప్రవర్తన ప్రవర్తిస్తున్నారని ఆరోపణ. నో కామెంట్ అండి. నేను విచారణ చేస్తాను. మాకు ఇంకా టైం ఇస్తే మాకు టైం. ఉమ్మడివరం గ్రామం ఎస్టీ కాలనీ నందు మొంతా తుఫాను బాధితులకు అండగా నిలిచిన గ్రామ టీడీపీ నేతలు సుమారు 50 కుటుంబాలకు 25 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గరిమిడి సుబ్బయ్య, మాజీ సర్పంచ్ సండిబోయిన శ్రీనివాసరావు, గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షులు మక్కెన వెంకటేశ్వర్లు, టీడీపీ సీనియర్ నాయకులు నేలపాటి వెంకటప్పయ్య, 5వ వార్డు మెంబర్ గరిమిడి కొండలు, వీరగంధం పెద్ద వెంకటేశ్వర్లు, వీరగంధం చిన్న వెంకటేశ్వర్లు, అలకుంట కోటేశ్వరరావు, వీరగంధం రత్నబాబు, వీరగంధం రాంబాబు, గ్రామ టీడీపీ యువ నాయకులు నేలపాటి శ్రీను, వీరగంధం సుబ్బారావు, జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్, గ్రామ టీడీపీ ఎస్సీ నాయకులు చిన్న అంకారావు, సుంకర చిన్న రామకోటి, కురుగంటి శ్రీనివాస్ మరియు ఈ కార్యక్రమంలో ఎస్టీ కాలనీ పెద్దలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామంలో ఉన్నటువంటి యానాది ఎస్టీ కాలనీ నందు సుమారు 50 కుటుంబాలకు ఈరోజు 10 కిలోల బియ్యంతో పాటు టమాటా, బంగాళదుంప మరియు ఇంకా నిత్యావసర సరుకులు యువ నాయకులు నల్లపాటి సీని గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న పెద్దలు గరిమిడి సుబ్బయ్య గారు, మాజీ సర్పంచ్ తనపై శ్రీనివాసరావు గారు, గ్రామ మాజీ పార్టీ ప్రెసిడెంట్ మన మక్కిన చుట్టుకొండరావు గారు, గరిమిడి కొండల గారు, టీడీపీ సీనియర్ నాయకులు వెంకటప్పయ్య గారు, ఇంకా మరి నర్సయ్య గారు పెద్ద ఆయన గారు, మరియు వీరగంధం వెంకటేశ్వర గారు, వీరగంధం రత్నబాబు గారు, నాగేష్ గారు, మరియు రాంబాబు గారు, కోటేశ్వర గారు, సీని గారు, ఇంకా పెద్దలందరూ ఈ కార్యక్రమంలో రాంకోటిలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా కోటేశ్వర గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎందుకంటే చా వెంకటేశ్వర గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోంతా తుఫాను వచ్చి అందరి ఇళ్లలోకి వరదలు వచ్చాయి. కానీ ఇవాళ సొంత డబ్బులతో నిత్యావసరకు పంచడం అనేది అభినందన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి వారు మన గ్రామంలో పుట్టడం అదృష్టం. ఇలాంటి వారి వ్యక్తులకు మనం మంచి చేసుకోవాలా. ఉన్నోళ్ళు ఉంటారు, లేని వారు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి కుటుంబాలు ఆదుకున్న వ్యక్తులే మంచివారు అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడే కాదు, ఏ ఇబ్బంది వచ్చినా మేము అందరం ముందుంటామని చెప్పి ఈ కాలనీ పెద్దలు చెప్తున్నాం. ఇప్పుడే కాలనీ పెద్దలు లైట్లు అడిగారు. మేము గ్రామ టీడీపీ నాయకుల సహకారంతో మేము ఈ గ్రామంలో ఇక్కడ కాలనీలో లైట్లు వేస్తాం. ఎందుకంటే నైట్ పూట వచ్చే వాళ్ళకి కానీ, పాలకెళ్ళ వ్యక్తులు కానీ, తిరిగే వ్యక్తులు కానీ పాములు చెరుపులు వస్తుంటాయి కాబట్టి దృష్టిలో పెట్టుకొని లైట్లు కానీ 1 వీక్ లోపే వేస్తామని చెప్పి సందర్భంగా కాలనీ వాసులకి హామీ ఇస్తూ ఇంత అవకాశం పాల్గొన్న పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం. వినుకొండకు చెందిన ప్రముఖ జాతీయ చిత్రకారుడు బొడ్డుజర్ల ప్రసాద్ ను గుంటూరులో ఘనంగా సన్మానించారు. బృందావన గార్డెన్స్ నందు గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నటనాలయం సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆయనను సత్కరించారు. చిత్రకారునిగా బొడ్డుజర్ల ప్రసాద్ సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి నటనాలయం సంస్థ ఆధ్వర్యంలో ప్రజానాట్య మండలి నల్లూరి వెంకటేశ్వర్లను దుశ్శాలువతో, పూలమాలలతో, జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా చిత్రకారుడు బొడ్డుజర్ల ప్రసాద్ మాట్లాడుతూ, జాషువా, పులుపుల శివయ్య వంటి మహానుభావులు నడియాడిన వినుకొండగడ్డపై తాను పుట్టడం తన అదృష్టంగా, గుంటూరులో నటనాలయం సంస్థ తనను సన్మానించటం తనకి ఎంతో గర్వకారణంగా ఉందని పెద్దలందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వినుకొండ పట్టణ మేధావులు, ప్రముఖులు, తోటి కళాకారులు బొడ్డుజర్ల ప్రసాద్ ను అభినందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.